భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏపై టర్కీ ఎందుకు ఆగ్రహంగా ఉంది? ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలువబడుతున్న భారత్ EU ఎఫ్టీఏతో సంబంధం కలిగి ఉంది. జనవరి 2026లో ఈ ఒప్పందం చాలా సంవత్సరాల చర్చల తర్వాత కుదిరింది. ఇది భారత్ EU దేశాల మధ్య వాణిజ్యాన్ని భారీగా పెంచుతుంది. కానీ టర్కీకి ఇది పెద్ద షాక్గా మారింది. భారత్ EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏమిటి? భారత్ EU మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందాలలో ఒకటి. దీని ద్వారా భారత్ నుంచి EUకి 96.8% టారిఫ్ లైన్స్పై డ్యూటీలు తగ్గుతాయి లేదా పూర్తిగా తొలగిస్తారు. భారత్ ఎక్స్పోర్ట్లలో 99.5% వాల్యూమ్, 90.7% వాల్యూ డ్యూటీ ఫ్రీగా EU మార్కెట్లోకి వెళ్తాయి. EU నుంచి భారత్కి కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఒప్పందం ద్వారా EU ఎక్స్పోర్ట్స్ భారత్కి డబుల్ అవుతాయని అంచనా. ఏటా $4 బిలియన్ డ్యూటీ సేవింగ్స్ ఉంటాయి. ఇది భారత్ ఎకనామీకి, జాబ్స్కి, ఎక్స్పోర్ట్స్కి భారీ బూస్ట్ని ఇస్తుంది. ఈ డీల్ టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఫార్మా, మిషనరీ, అగ్రిఫుడ్ వంటి సెక్టార్లలో భారత్కి పెద్ద అవకాశాలు తెరుస్తుంది. EU దేశాలు భారత్ మార్కెట్లోకి సులభంగా వస్తాయి. ఇది ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. టర్కీకి ఈ ఒప్పందం ఒక అసమానత సృష్టిస్తుంది. టర్కీకి EUతో 1996 నుంచి కస్టమ్స్ యూనియన్ ఒప్పందం ఉంది. దీని ప్రకారం టర్కీ EU యొక్క కామన్ ఎక్స్టర్నల్ టారిఫ్ని అనుసరించాలి. అంటే EU ఏ దేశంతోనైనా FTA చేస్తే ఆ దేశ వస్తువులపై టర్కీ కూడా అదే తక్కువ టారిఫ్లు ఇవ్వాలి. కానీ టర్కీ ఆ ఒప్పందంలో సంతకం చేయని కారణంగా రెసిప్రోకల్ బెనిఫిట్స్ రావు. భారత్ EU FTAలో భారత్ వస్తువులు EU ద్వారా టర్కీలోకి డ్యూటీ ఫ్రీగా వెళ్తాయి. కానీ టర్కీ వస్తువులు భారత్లోకి డ్యూటీ ఫ్రీగా రాలేవు. ఎందుకంటే టర్కీ ఈ FTAలో పార్టీ కాదు. EU పోర్ట్స్ ద్వారా రూట్ చేసిన ఆరిజిన్ రూల్స్ ప్రకారం టర్కీ వస్తువులు భారత్లో డ్యూటీ పే చేయాలి. ఇది టర్కీకి పెద్ద డిసడ్వాంటేజ్. భారత్ చౌక లేబర్, పెద్ద ప్రొడక్షన్ కెపాసిటీతో టర్కీ మార్కెట్లో పోటీ పడుతుంది. టర్కీ ఎక్స్పోర్ట్స్ టెక్స్టైల్స్, స్టీల్, ఆటోమొబైల్, మెషినరీ EU మార్కెట్లో భారత్ నుంచి వచ్చే వస్తువులతో పోటీ పడాలి. కానీ టర్కీకి భారత్ మార్కెట్లో అదే అవకాశం లేదు. టర్కీ మీడియా ఈ డీల్ని అంకారాకు కొత్త థ్రెట్ అని విమర్శిస్తుంది. టర్కీ ఇండస్ట్రీలు ఫారెన్ ట్రేడ్ మరియు కాంప్లికేట్ అవుతాయని, EU సప్లై చైన్లో టర్కీ పొజిషన్ బలహీనమవుతుందని అంటున్నారు. టర్కీలో ఈ కస్టమ్స్ యూనియన్ అప్డేట్ చేయాలని డిమాండ్ లేవనెత్తుతున్నాయి. ఇటీవల టర్కీ పాకిస్తాన్కి మద్దతించడం, కాశ్మీర్ ఇంటర్నేషనలైజేషన్, ఆపరేషన్ సింధూర్, పాక్ టెర్రర్ క్యాంపుపై, ఇండియా స్ట్రైక్స్పై విమర్శలు చేయటం వల్ల భారత్ టర్కీ రిలేషన్స్ బాగా స్ట్రెయిన్ అయ్యాయి. బైలాటరల్ ట్రేడ్ కూడా తగ్గుతుంది. ఇండియా ఎక్స్పోర్ట్స్ 14.1% తగ్గి $5.71 బిలియన్, ఇంపోర్ట్స్ 20.8% తగ్గి $3 బిలియన్లకు చేరాయి. ఈ బ్యాక్డ్రాప్లో ఈ FTA టర్కీకి మరింత బాధ కలిగిస్తుంది. భారత్ అధికారులు స్పష్టంగా చెప్పారు, టర్కీ వస్తువులు ఈ FTA ద్వారా భారత్లోకి రాలేవు. ఇది ఇండియాకి అన్ఇంటెడ్ ట్రేడ్ ఎడ్జ్ వస్తుంది. టర్కీకి ఇతర ప్రభావాలు. టర్కీ EUతో ట్రేడ్పై బాగా డిపెండెంట్. ఎక్స్పోర్ట్స్లో 41%, ఇంపోర్ట్స్లో 32%. కస్టమ్స్ యూనియన్ రిజిడ్గా ఉండటంతో టర్కీ స్వతంత్రంగా పెద్ద దేశాలతో FTAలు చెయ్యలేదు. ఇది టర్కీ ఇండస్ట్రీలను బలహీనపరుస్తుంది. ఎక్స్పోర్ట్స్ డైవర్సిఫికేషన్ అవసరం పెరుగుతుంది. ఈ ఒప్పందం భారత్కి విజయం, EUకి లాభం, కానీ టర్కీకి స్ట్రాటజిక్ షాక్. టర్కీ మీడియా, బిజినెస్ లీడర్స్ ఈ డీల్ని స్ట్రాటజిక్ థ్రెడ్గా చూస్తున్నారు. ఇది గ్లోబల్ ట్రేడ్ డైనామిక్స్లో మార్పులు తెస్తుంది, భారత్ స్థానాన్ని మరింత బలపరుస్తుంది.